పంపినా హాయ్ అండి అందరికీ. మా పిల్లల గోలగోల చూసారా, అలా పొద్దున్నే అలా గొడవ పెట్టుకుంటున్నారు. ధర్మపురి నుండి అయితే వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యాము ధర్మపురిని. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ధర్మపురిలో అయితే 2 డేస్ అనేది స్పెండ్ చేసామండి మేమైతే. ఇంకా 2 డేస్ తర్వాత ఏటోళ్ళం అటు వెళ్ళిపోయామండి. ఇంకా మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మాకు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే ట్రైన్ అనేది ఉంటుంది కాబట్టి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాము మేము ఖమ్మంకి. 1 డే ఉన్న తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే చూసారా పికాకు ఎలా ఉంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, మా అక్క వాళ్ళ పాతూరు అండి ఇది. పాతూరు అంటే ఏంటి అని అనుకుంటున్నారా, ఇదైతే మా అక్క వాళ్ళకి ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇక్కడైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టడం వల్ల ఇక్కడికి వాటర్ వస్తాయి అని చెప్పేసి ఈ ఊరంతా ఖాళీ చేపించారండి. ఖాళీ చేపించి వాళ్ళకు వేరే చోటున ప్లేసెస్ ఇచ్చి ఇల్లులు అనేది కట్టించారు. ఇది చూసారా ఈ గోడ, ఇది మా అక్క వాళ్ళదండి పాత గోడ. అందరి కూలిపోయాయి ఆల్మోస్ట్. ఇల్లులు అనేటివి ఏం లేవు. ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇంకా ఇది ఉంది. కొన్ని మాత్రమే ఉన్నాయి. మా అక్క వాళ్ళైతే పాతూరులో ఉన్నప్పుడు అందరూ జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళకే ఇల్లులు ఇచ్చేశారు. ఇంకెవరికి వాళ్ళే ఇల్లులు కట్టుకొని ఉన్నారు. ఇదైతే పాత ఊర్లో ఆంజనేయ స్వామి గుడి అండి. ఇదైతే చాలా బాగుంది. మా బావగారు వచ్చి ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పూజ అనేది చేస్తారు. మా బావ అంటే మా బావ వల్ల పెద్ద అన్నయ్య అండి. అంటే మా బావ కూడా స్వామి మాల వేసుకున్నప్పుడు మాత్రం వస్తాడు. పెద్ద బావ అయితే తనకి నచ్చినప్పుడల్లా వస్తూనే ఉంటాడు. ఆ బావనే ఇక్కడ స్వామివారికి అలంకరణ అనేది చేశారు. ఇంకా పాతూరుకి చూద్దాము వెళ్దాము. ఇప్పుడైతే వాటర్ లేవు, వర్షాకాలం అయితే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మేము ఎవరు కూడా రాలేరు ఈ ఊర్లోకి. సరే చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి అందరం చూడడానికని వచ్చాము. మా హస్బెండ్ అయితే ఈ ఊరిని చూడడం ఫస్ట్ టైము. వీళ్ళు ఊరు కాల్ చేసే టైంకి అనేది మాకు పెళ్ళి కాలేదు. ఇదే ఫస్ట్ టైం. అవునా ఇక్కడ ఉందా అని చెప్పేసి అన్నీ చూస్తున్నారు. అన్నీ మా బావ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు వాళ్ళ ఊరు గురించి. వాళ్ళ తమ్ముడికి చూస్తూ ఉన్నాడు. అక్కడైతే ఇంకొక టెంపుల్ అనేది ఉంది కొండపైన. మేమైతే సాటర్డే రోజు ఖమ్మంకి అనేది స్టార్ట్ అయిపోయామండి. లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము కానీ వెళ్ళలేదు. ఎందుకంటే మా దీక్షిత్ అసలు వెళ్ళనివ్వలేదు. వాళ్ళైతే ఏడ్చుకుంటూ కూర్చున్నారు. వెళ్ళొద్దు, ఈరోజు ఉండండి, నెక్స్ట్ డే సండేనే కదా, రేపు వెళ్ళొచ్చు కదా, ఈరోజు ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి వాళ్ళైతే అసలు పంపించలేదు. అయినా కానీ వెళ్ళిపోయేసరికి మధ్యలో కార్డ్స్ మర్చిపోయి రిటర్న్ వచ్చేసరికి ట్రైన్ టైం అనేది అయిపోయింది. ఇంకా వెళ్ళినా అందదని చెప్పేసి ఆగాము. మేము ఇంకా ఆగడంతో మా అక్క వాళ్ళ పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా రెడీ అయ్యి ఉన్నాం కదా, ఇంట్లోనే ఉండడం ఎందుకు, ఎటైనా వెళ్దామని చెప్పేసి మా బావ అయితే వాళ్ళ పాతూరికి తీసుకొచ్చారు. వాళ్ళ మెమొరీస్ అన్నీ చూపిస్తూ చెప్తూ ఉన్నాడు, ఇక్కడ ఉండేవాళ్ళం అని. ఇంకా ఇక్కడ తాటి చెట్టు ఉంటే తాటికాయలని కొడుతున్నారు కానీ ఒక్కటి కూడా పడలేదు. ఎవరికి తాకలేదు, తాటికాయకి కాదు అసలు తాకలేదు బండలు అనేది, ఒక్కటి కూడా పడలేదు. శ్రీయాన్ శ్యామ్ అయితే ఎక్కడికి పోయినా ఉరకడము. రఘు గారు అయితే ఇక్కడ ఫొటోస్ బాగా దిగారు మా అక్క పిల్లలతో పాటుగా. ఇక్కడైతే చెరువులా ఉంది. ఈ చెరువు దగ్గరికి అందరూ వెళ్ళి కాలు కడుక్కుంటున్నారు. అట్లా టైంపాస్గా బండలు ఇసురుకుంటూ అలా కూర్చున్నారు కాసేపు. నేను మాత్రం వెళ్ళలేదండి, నాకైతే కాళ్ళు లాగేసాయని నేను వెళ్ళలేదు. వాళ్ళు మాత్రం అందరూ వెళ్ళారు. నేను ఒడ్డుపైన కూర్చొని వీడియో తీస్తున్నాను వాళ్ళని. ఇంకా ఊరెళ్ళాం కదా, అక్కడైతే 2 డేస్ నుండి అసలు నిద్ర అనేది లేదు. వేడికి ఉడకపోతకి అందరం పైన పడుకున్నాం కానీ సరిగ్గా గాలనేది రాక ఎవరు నిద్రపోలే. అందరు మొహాలన్నీ వాడిపోయాయి. అక్క వాళ్ళ ఇంటికి ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చాక అందరం టిఫిన్ చేసి పడుకున్నాం. 9కి అలా పడుకుంటే 12కి అలా లేచాము. కానీ మేమందరం పడుకున్నాం కానీ పాపం మా అక్క మాత్రం కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంది. అసలు పడుకోలేదు. మా అక్క రెస్ట్ అనేది తీసుకోలేదు. మాకు మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉండే. నేను ఇలా వీడియో తీస్తుంటే రఘు గారు చూడండి ఎన్ని ఫొటోస్ దిగుతున్నా, వెనకాల ఎగురుతూ ఉన్నాడు. చూస్తున్నారా మీరు, గమనించండి వెనకాల.
వాడినైతే వాటర్ దగ్గరకు పోనీయట్లేదని వాడు కావాలని కన్నయ్య బురద చెప్పులకి అంటించుకున్నాడు. బురద అంటిందని చెప్పేసి వాష్ చేయండి అని వాటర్ దగ్గరికి వెళ్ళాడు. వాడిని పోనీయడం లేదని అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాడు. ఎంత తెలివో వాడికి అసలు. ఇంకా అలా కొన్ని ఫొటోస్ వీడియో తీసుకున్నాము. ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాము. అప్పటికే కొంచెం చీకటి అవుతుంది ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఆ రోజు సాటర్డే కావడంతో మా అక్క వాళ్ళ ఊర్లో అయితే సంత అనేది జరుగుతుందండి. ఎవ్రీ సాటర్డే సంత జరుగుతుంది ఒక బజార్న. ఇంకా ఆ ఊరు నుండి అయితే డైరెక్ట్గా సంతకు అనేది వచ్చేసాము మేము. అప్పుడే స్టార్ట్ అవుతుంది, అందరూ షాపులు పెట్టడం అప్పుడే స్టార్ట్ అవుతుంది. మేము అప్పుడే వెళ్ళాము. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ రావడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా ఇటే వచ్చేసాము. ఇంకా మేమందరం కూడా చూస్తాము అని చెప్పేసి అనంటే ఇంక వీళ్ళందరినీ పట్టుకొని ఇటే వచ్చేసాము డైరెక్ట్గా. ఇంకా కొన్ని కూరగాయలు తీసుకొని అవి తీసుకొని వచ్చేసాము. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళినా కానీ నేను ఒక ఐటెం అయితే తీసుకొని వస్తానండి ఖమ్మంకి. అవి బిన్నిస్ లాగా ఉంటాయి. మా సైడ్ అయితే అలచింతకాయలు అని చెప్పేసి అంటాడు. అవి అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా అవి తీసుకొని వస్తాను. మా అక్క అయితే అవి నాకు కొనిచ్చింది. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇదైతే నెక్స్ట్ డే వీడియో అండి. ఇంకా మేము రిటర్న్ అయ్యే వీడియో సండే రోజు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారని అనుకుంటున్నారా? చెప్తాను. మా బావ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ మొక్కు చేసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని తను ఇన్వైట్ చేశారు. మమ్మల్ని కూడా తను మాకు కూడా పరిచయమే, అందుకే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఖచ్చితంగా మీరు రావాలి అంటే ఇంకెటు వెళ్ళేదే కదా, అటు నుండి అటే స్టేషన్ కూడా దగ్గర అని చెప్పేసి వచ్చేసాము. మేము కూడా ఇక్కడికి రావడం నేనైతే సెకండ్ టైం అండి. ఒకసారి మా అక్షిత్ దీక్షిత్ పుట్టింటికలకు వచ్చాము. మా అక్క వాళ్ళ ఇలవేల్పు ఇదే గుడి. ఈ ఊరి పేరు అయితే బుగ్గ అని చెప్పేసి అంటారు. బుగ్గరామస్వామి టెంపుల్ అండి. ఇది చాలా పవర్ఫుల్ అండి ఈ గుడి. మాకు కూడా ఈ గుడిలో మొక్క అనేది ఉంది. మా రిషిత పుట్టినప్పుడు మొక్కుకున్నాము. ఇక్కడ మొక్క అనేది మాకు కూడా ఉంది. ముందు వీడియోలో మేము కూడా చూపిస్తాం మా మొక్కు చేసుకునేటప్పుడు. ఇక్కడైతే కోనేరండి ఇది. ఇక్కడైతే మేము కాళ్ళు కడుక్కొని నెత్తిపైన నీళ్ళు జల్లుకొని కొంచెం వాటర్ అనేది తాగి వెళ్తున్నామండి దర్శనానికి. ఫస్ట్ ఈ వాటర్ ధార పైప్ పడుతున్నాయి కదా, పైప్లో నుండి అవి ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు అయితే. కానీ దారాలు అనేది ఎప్పుడు కంటిన్యూగా పడుతూనే ఉంటాయి, ఎప్పుడైతే ఆగిపోలేదు. ఈ వాటర్ రావడం కూడా తక్కువ మంది ఉంటే సన్నగా దార అనేది పడుతుంది. ఇంకా అక్కడ 3 పైపులు అనేటివి ఉన్నాయి కదా, ఆ 3 పైపులోకి వెళ్ళి కూడా వాటర్ అనేటివి వస్తాయి. జనాల సౌండ్ ఎక్కువగా, అలికిడి ఎక్కువగా ఉన్నప్పుడు జనాలది ఆ పైపులలోకి వెళ్ళి కూడా వాటర్ ఎక్కువ అనేది వస్తాయి అంట. అదే ఇక్కడ స్పెషల్ అండి. ఆ వాటర్ అనేది ఎక్కడి నుండి వస్తాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ గుడి అయితే ఒక అడవిలో ఉన్నట్టే ఉంటుందండి, ఎవరు ఉండరు. ఈ చీకటి అయితే కరెంట్ అనేది ఎలాంటి లేదు, కరెంటు కూడా లేదు ఇక్కడ కనీసం. కానీ టెంపుల్లో మాత్రం చాలా ప్రశాంతంగా చల్లగా గాలి వచ్చిందండి. బాగున్నాయి, అన్ని చెట్ల మధ్యలోనే ఉంది ఆ టెంపుల్ అనేది. మా అక్క వాళ్ళకైతే ఇది విలవెల్పండి. ఇక్కడే పిల్లలకు పుట్టెంటుకలు ఇక్కడే చేస్తారు. నేనైతే ఇక్కడికి రావడం 8 ఇయర్స్ తర్వాత వచ్చాను. 8 ఇయర్స్ ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఏం పెద్దగా మార్పులు అనేది ఏం లేదండి ఇక్కడ. కానీ స్వామివారు మాత్రం చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ మాత్రం. ఇంకా అలా ఒక్కొక్కరం కాళ్ళు కడుక్కొని ఇక్కడ కొంచెం వాటర్ తాగేసి అందరం ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. మీకు వాటర్ ఎక్కడి నుండి వస్తాయో చూపిస్తాను. అంటే కంప్లీట్గా ఎక్కడి నుండి వస్తాయో కాదు, కానీ కొంచెం అక్కడ ఇలా కట్టి ఉంది, అవి చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ మా అక్క అండి, మా అక్క కూడా కాళ్ళు కడుక్కొని, ఇంకా కాళ్ళు అంటే అక్కడ కడుక్కోము, కొంచెం ముందుకు పారుతుంది అక్కడ కడుక్కొని ఇక్కడ వాటర్ అనేది చల్లుకొని వెళ్తున్నాము. ఇక్కడ నుండి వాటర్ అనేది కనిపిస్తున్నాయి కొంచెము, కానీ అవి పైనుండి రావడం మాత్రం ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు. అందులో అయితే ఒక నంది శివలింగం అనేది ఉందండి. చిన్న హోల్ నుండి వస్తున్నాయని చూపిస్తున్నారు నాకు, కానీ అవి ఎక్కడి నుండి, ఆ హోల్ నుండి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు. ఇక్కడైతే ఇంకా దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే అయిపోయింది. శివాలయంలో అలా కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నామండి. ఇక్కడ అయ్యగారు వచ్చేసి గుడి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారండి. చాలాసేపు మాట్లాడుతూ ఉండే అయ్యగారు కూడా మాతో. ఇక్కడికైతే ఈ శివలింగం దగ్గరికి అయితే రోజు అనేది నాగుంపాము వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుందంట. అదైతే ఏ టైంలో వచ్చేది తెలియదు, కానీ రోజు వచ్చేసి దర్శనం చేసుకొని మాత్రం వెళ్తుందంట అని మా బావ చెప్పాడు. ఆ పాము కనిపిస్తే చూసిన వాళ్ళకు చాలా అదృష్టం అంట. చాలా రేర్ అండి అది కనిపించడం, పాము కనిపించడం చాలా రేరు. ఈ దేవాలయం పేరైతే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అండి. నేనైతే ఇంకా మీకు అనేది క్లియర్గా చూపిస్తున్నాను. ఎలా ఉందో మొత్తం అడవిలానే ఉంటుంది ఇది ఇక్కడ.
మీలో ఎవరైనా ఇక్కడ విజిట్ చేశారా? ఈ ప్లేస్‌ని విజిట్ చేసుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అనేది చేయండి. ఇంకా మేము అవన్నీ చూస్తూ ఉండేసరికి వాళ్ళైతే వంట అనేది ప్రిపేర్ చేసేసారు. ఇంకా అక్కడే లంచ్ చేసేసి వచ్చేసాము. ఇంక ఇక్కడ పిల్లలతో సరదాగా అలా కాసేపు ఆడుకొని ఇంకా ట్రైన్ టైం అవుతుందని మేమైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ వీళ్ళేనండి మమ్మల్ని ఇన్వైట్ చేసింది, రాజు అండ్ దివ్య. వీళ్ళ మొక్కేనండి, వీళ్ళ కోసమే మేము వచ్చాము. ఇంకా అక్కడ అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే స్టేషన్కి అనేది స్టార్ట్ అయిపోయాము. మమ్మల్ని దింపడానికని మా బావ ఇంకా అక్క వచ్చారండి ట్రైన్ ఎక్కియడానికి. ఒక్కొక్కరమైతే చాలా అలసిపోయామండి, ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఒక్కొక్కరు ఫేసులు చూడండి చాలా టైర్డ్గా అనిపిస్తున్నాయి, మొహాలన్నీ పీక్కపోయాయి, నల్లబడ్డారు ఒక్కొక్కరు మాత్రం. మరీ ఎండలోనే జర్నీ చేయడం సరిపోయింది మాకైతే ఒక 4 days దగ్గర నుండి. మేమైతే రామగుండం స్టేషన్కి వచ్చి ట్రైన్ అనేది ఎక్కాలండి. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తామో వచ్చేటప్పుడు అయితే అంత బాధగా వస్తామండి. ఎందుకంటే అందరం కలిసి ఉంటాం కదా చాలా రోజులు. ఇంక వచ్చేటప్పుడు అసలు రావాలనిపించదు. వచ్చినాక 2 రోజులు కూడా సెట్ కావడానికి టైం పడుతుంది. అన్నీ అక్కడే గుర్తొస్తూనే ఉంటాయి, ఈ టైంకి ఇలా చేసాము, ఈ టైంకి ఇలా చేసామని. 2 రోజుల దాకా ఇంట్లో మాత్రం బోర్గా అనిపిస్తుంది. 2 days మాత్రం మా హస్బెండ్ అట్లా బయటికి ఈవినింగ్ రోజు బయటికి తీసుకెళ్తూ ఉంటారు, మాకు కొంచెం అలవాటు అయ్యేదాకా. ఈ సమ్మర్లో మాత్రం మామూలుగా తిరగలేండి మేమైతే. ఈ ఎండలు అంటూనే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము, మామూలుగా తిరగలే. ఈ సమ్మర్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. మా అక్క కూడా మేము వెళ్తా అంటే చాలా బాధపడింది. మా అక్క బావ ఇంకా ఇద్దరు మండే మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. అమ్మో మండే మార్నింగ్ అయితే ఇంకా ఈయనకు డ్యూటీ ఉంది కదా, అందుకని చెప్పేసి సండే ఈవినింగే బయలుదేరాము. ఇక్కడైతే ట్రైన్ ఎక్కిపోయాము. మా పిల్లలైతే ఇంకేదా విధి ఎప్పుడే చేసే అల్లరి చేస్తూనే ఉన్నారు. మా రిష్విత్ అయితే మధ్యలో వరంగల్లో దిగుతానని వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్తా అని చెప్పేసి అంటుంది. సరే వెళ్ళని అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. ఒక 1 week ఉండి వస్తాం మమ్మీ అని చెప్పేసి అన్నది. మా మరిదిని అయితే స్టేషన్కి రమ్మన్నాము. వరంగల్ స్టేషన్ వచ్చేలోపు కన్నయ్య పడుకోవాలనుకున్నాం, కానీ పడుకోలేదు కన్నయ్య మాత్రము. ఇంకా మా వరద అయితే స్టేషన్కి వచ్చాడు. రిష్విత దిగింది, వెళ్తుంది రిష్విత వెళ్తా అంటే కన్నయ్య మాత్రం ఫుల్గా ఏడ్చిండండి. ఇక్కడ చూడండి వాడిని. చూసారా ఎంత అల్లరి చేస్తుందో. తర్వాత తను మరిపియడానికి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇలా ఆట ఆడిస్తూ ఉండే. ఇక ఖమ్మం వచ్చేదాకా పడుకోలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.